ఈశ్వరుడు ఎంతటి కరుణామూర్తి అంటే లోకంలో కడుపున పుట్టిన బిడ్డలు కట్టుకున్న భార్య కూడా చెయ్యని ఉపకారం చేసేవాడు ఎవరంటే ఆయనే. అపాన వాయు రూపంలో ఉండి ఉపకారం చేస్తాడు. ప్రాణ అపాన ధ్యాన. ధ్యానం అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ ధ్యాన వాయువు ఒక పట్టాన్ని వదిలిపెట్టదు. అది కొంతసేపు శరీరాన్ని పట్టి ఉంటుంది. అది కూడా ఆగిపోయింది అనుకోండి, ఆ వాయువు కూడా వెళ్ళిపోయింది అనుకోండి, కాస్త భూతాన్ని జిగ్గిరి అంటారు. శరీరము కర్ర ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుంది. కర్రని ఒక చివర పట్టుకుని పైకి లేపారు అనుకోండి, కర్ర అంతా పైకి లేస్తుంది. కాలు పట్టుకుని పైకి లేపారు అనుకోండి, శరీరం అంతా కర్ర తీసినట్టు లేస్తుంది, వీసిపోతుంది. సంధి బంధములు కర్రలు అంతా కలిపి ఒక కర్ర వీసిపోతుంది. అలా వీసిపోయేటట్టు చెయ్యగలిగినది శరీరం మీద యాజమాన్య హక్కు పెట్టుకొని ఇంకా నాగి 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 అని తాపత్రయపడే వాయువు ఎవరంటే జ్ఞానవాయువు. చూడండి, భవనం శిథిలమైపోతుంది, అయినా కూడా ఈ స్థలము భవనము ఫలానా వారికి చెందినది అని ఒక చిన్న ఫలకం పెడతారు. అట్లా ప్రాణం విడిపోయిన జ్ఞానవాయువు పట్టుకుని ఉంటుంది. కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఇచ్చినాన్నగారు విడిపోయింది నీలో నుంచి అసలైన ప్రాణవాయువు, ఇక దీన్ని విడిచిపెట్టేయండి, ఈ శరీరం అంతా జర్జరీభూతమైపోయింది నాన్నగారు, ముసలిదైపోయింది, మీకు ఉపకరించదు, దీన్ని వదిలిపెట్టండి, మీరు కొత్త శరీరం తీసుకోండి అని కొడుకు ప్రార్థన చేసి ఆనంద హోమం అని చేస్తాడు శ్మశానంలో. అది చేసిన తర్వాత జ్ఞానవాయువు వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానవాయు రూపంలో అభిమాన దేవతగా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు ఎవరు అంటే శివుడు. ఎవరికి వారికి వాడు అంతగాడిగా కనపడలేదనుకోండి, లోకంలో మనుగడ సాగించాలి. లోకంలో మనుగడ సాగించాలి అంటే ఎవరికి వాడినే అంతగాడిగా అనిపించాలి, ఎవరికి వాళ్ళు ప్రయోజకుడుగా అనిపించాలి, ఎవరికి వాళ్ళు తెలివైన వాడిన భావన కలిగి ఉండాలి. ఆ అభిమాన దేవతా స్వరూపంతో ఉండేవాడు జ్ఞానవాయు రూపంలో పరమేశ్వరుడే ఉంటాడు.